గుండమ్మ కథ. ఈ సినిమా గురించి తెలియని తెలుగువారుండరు. కమలాకర్ కామేశ్వరరావు దర్శకత్వంలో బి నాగిరెడ్డి చక్రపాణి నిర్మించిన గుండమ్మ కథ తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన కళాఖండంగా పేరు తెచ్చుకుంది. తెలుగు సినీ పరిశ్రమకి రెండు కళ్ళు తెలుగువారి ఆరాధ్య నటులు నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, మహానటి సావిత్రి గుండమ్మ కథకి ప్రాణం పోశారు. 1962లో చరిత్ర సృష్టించిన గుండమ్మ కథ ఏఎన్ఆర్ మనవడు నాగ చైతన్య, ఎన్టీఆర్ మనవడు జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా రీమేక్ కాబోతుంది అనే మాట ఎప్పటి నుండో వింటున్నాం. వీళ్ళిద్దరూ ఓకే, మరి మహానటి సావిత్రి గారి ప్లేస్లో ఏ హీరోయిన్ చేస్తుంది అనే క్వశ్చన్ లాగే ఉండిపోయింది. ఇప్పుడు సావిత్రి పాత్రకి సమంత యాప్ట్ అనే మాట వినబడుతుంది. త్వరలో జూనియర్ ఏఎన్ఆర్కి భార్య కాబోతున్న సమంత సావిత్రి క్యారెక్టర్ చేయడం అనేది విశేషంగా చెప్పుకోవాలి. మరోపక్క మహానటి సావిత్రి గారి బయోపిక్ చేద్దాం అనుకుంటున్న అశ్విని దత్ చిన్నల్లుడు కూడా సావిత్రి పాత్రకి సమంత బెటర్ అని ఫిక్స్ అయ్యాడంట. ఇది కనుక వర్కౌట్ అయితే మనవళ్ళ రూపంలో తాతల్ని మరోసారి తెరపై చూసే అవకాశం లభిస్తుంది తెలుగు ప్రేక్షకులకి. మరిన్ని ఫ్రెష్ ఫిల్మ్ అప్డేట్స్ కోసం మా TFC మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.